కుటుంబంలో మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది, ముందుకు సాగుతుంది. ఇందుకోసం గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు తన జన్మదినం సందర్భంగా ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణ కోసం స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్ పేరిట దేశవ్యాప్తంగా దాదాపు 75,000 ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం జరుగుతున్నది. ఇందులో భాగంగా మన రాష్ట్రంలో కూడా 20,607 ఆరోగ్య శిబిరాలు మహిళల కోసం, పిల్లల కోసం నిర్వహిస్తున్నారు. ప్రతి జిల్లాలో ఒక మెగా క్యాంప్ నిర్వహిస్తున్నారు. మన హైదరాబాద్లో అమీర్పేట్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఈ నెల 17న దీన్ని ప్రారంభించనున్నారు. ఈ హెల్త్ సెంటర్లో బీపీ, షుగర్, బ్రెస్ట్ క్యాన్సర్, తర్వాత సర్వైకల్ క్యాన్సర్, ట్యూబర్క్లోసిస్ మొదలగు వ్యాధులకు నిర్ధారణ పరీక్షలు అంటే డయాగ్నస్ ఉచితంగా చేస్తున్నారు. వీటితో పాటు గైనకాలజీ, పీడియాట్రిషియన్, ఈఎన్టీ, నేత్ర అంటే ఐ, దంత, డెంటల్, సైక్రియాట్రీ సేవలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. గర్భిణీల కోసమైతే రక్త పరీక్షలు, తర్వాత పోషకాహార సూచనలు, మాతా శిశు రక్షణ కార్డులు పంపిణీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,00,000 యూనిట్ల రక్త సేకరణ లక్ష్యంగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. జై హింద్, జై భారత్.